డాక్టర్, బయట ఎవరైనా పాప ఫ్లూయిడ్స్కి మ్యాచ్ అయ్యే వాళ్ళుంటే ఆ ఫ్లూయిడ్స్ తెప్పించండి. మేము మాకు తెలిసిన వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేస్తాం. ఇంకో విషయం ఏంటంటే, పాపకి పూర్తిగా క్యూర్ అయ్యే వరకు మంత్లీ ఒక ఇంజెక్షన్ చేయాల్సి ఉంటుంది. దాని కాస్ట్ 25 లక్షల వరకు ఉంటుంది. ఇంకా ముందు ముందు పాప ట్రీట్మెంట్కి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చైనా పర్లేదు డాక్టర్, నేను భరిస్తాను. పాప బతకాలి. ఆ ఇంజెక్షన్ తెప్పించండి. సరే, అప్పటి వరకు ఈ మెడిసిన్ యూజ్ చేయండి. పద. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. పాపకి పుట్టినప్పటి నుంచి ఒక రేర్ డిసీజ్ ఉంది. దాన్ని ఎవరూ గుర్తించలేదు. ఇప్పుడు అది లాస్ట్ స్టేజ్లో ఉంది. మేము ఏం పాపం చేశాం? ఎందుకు ఇలా కష్టాలు పెడుతున్నావు? అన్నం పుణ్యం తెలియని పసి పాపకి ఎందుకు ఇంత పెద్ద శిక్ష వేశావయ్యా? నీకు అసలు మనసే లేదా? బాధపడకు రాదా, స్వీటీకేం కాదు, నేను చూసుకుంటాను అన్నానుగా. ట్రీట్మెంట్కి చాలా పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుందంటున్నారు. అంత డబ్బు మీరు మాత్రం ఎక్కడి నుంచి తెచ్చిస్తారండి? ఎక్కడి నుంచైనా తీసుకురావాలి. నేను చేస్తున్న ప్రాజెక్ట్ లాస్ట్ స్టేజ్లో ఉంది. అది ఓకే అయితే మనకి ట్రీట్మెంట్కి కావాల్సిన డబ్బు వస్తుంది. నువ్వు ధైర్యంగా ఉండు, స్వీటీకేం కాదు. ఇంకో మాట, ఈ విషయం పిల్లలకి ఝాన్సీకి అస్సలు తెలియకూడదు. మనం స్వీటీని దత్తత తీసుకోవడానికి కారణం ఝాన్సీయే కాబట్టి ఈ విషయం తనకు తెలిస్తే మనకంటే ఎక్కువ బాధపడుతుంది. పద. అక్క, బావా, డాక్టర్ గారు ఏమన్నారు? ప్రాబ్లం ఏం లేదన్నారు. కొన్ని మెడిసిన్స్ రాసిచ్చారు. స్వీటీని మళ్ళీ హాస్పిటల్కి ఏమైనా తీసుకెళ్ళాలా? అమ్మా, స్వీటీ చచ్చిపోయింది. స్వీటీ చచ్చిపోయింది. స్వీటీ, 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 అమ్మ స్వీటీ, స్వీటీ ఏమైంది? స్వీటీ, స్వీటీ, స్వీటీ. అమ్మ నమ్మేసింది, అమ్మ నమ్మేసింది, అమ్మ నమ్మేసింది. నిన్ను అక్క, ఏంటక్క అంత సీరియస్ అవుతున్నావు? వాళ్ళేదో సరదాగా ఆడుకుంటుంటే ఇలాంటి పిచ్చి ఆటలు ఆడేది? ఏంటక్క, నిజంగానే స్వీటీకి ఏదో అయినట్టు అలా బాధపడుతున్నావు? అదేం లేదు ఝాన్సీ, ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చాం కదా, కొంచెం అప్సెట్గా ఉంది అంతే. పదండి. చెప్పండి గౌతమ్ గారు. ఝాన్సీ గారు, ఇంకొక హ్యాకర్ దొరికారు. అవునా? అడ్రస్ షేర్ చేయండి, నేను ఇప్పుడే వస్తాను. ఓకే. సార్, హ్యాకర్ ఎక్కడున్నాడు? ఇదే అతని ఇల్లు. అతను ఒక ప్రొఫెషనల్ హ్యాకర్.
ఇంతకుముందు డిపార్ట్మెంట్లోనే పనిచేశారు. అవునా? ఇలాంటి కేసులు ఈయన చాలా సాల్వ్ చేశారు. కానీ ఇప్పుడు అవేమీ చేయట్లేదు. ఎందుకు? ఏమో తెలీదు. డిపార్ట్మెంట్ వల్ల ఆయన ఫ్యామిలీ చాలా పెద్ద సమస్యలో ఇరుక్కుంది. అప్పటి నుండి అతనికి ఈ సిస్టమ్ అంటేనే నచ్చదు. ఇప్పుడు మనం వెళ్ళి అడిగితే ఒప్పుకుంటాడో లేదో కూడా తెలీదు. ఇద్దరం కలిసి వెళ్ళి అడుగుదాం గౌతమ్ గారు. రిక్వెస్ట్ చేద్దాం. మన ప్రయత్నం మనం చేద్దాం. సరే పదండి. ఎవరు? నేను గౌతమ్ని సార్. మీకు కాల్ చేశాను కదా. ఓ, నేను మీకు అప్పుడే చెప్పాను కదా చేయడం కుదరదని. మళ్ళీ ఎందుకు వచ్చారు? అలా అనకండి సార్. మీరే ఎలా అయినా హెల్ప్ చేయాలి. చూడమ్మా, నేనిప్పుడు చేయట్లేదమ్మా. మీరు ఇంకెవరినైనా చూసుకోండి. సార్ ప్లీజ్ సార్, ఇప్పుడు మీరు మాత్రమే మాకు హెల్ప్ చేయగలరు. ఐఎమ్ సారీ. చూడు, నేను డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయిన ఏ కేసు చేయను. సార్ ఇదొక ఆడపిల్ల జీవితానికి సంబంధించిన కేసు సార్. ఇందులో ఉన్న ఎవిడెన్స్ మాత్రమే తనని కాపాడగలదు. మా కోసం కాకపోయినా ఆ అమాయకురాల కోసమైనా చెయ్యండి సార్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. నేను ఇలాంటి కేసులు చేయను, చేయలేను. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళండి. సార్ ఇలాంటి పరిస్థితుల్లో కూడా నేషనల్ యాంథమ్కి మీరిచ్చే రెస్పెక్ట్ చూస్తుంటే మీకెంత దేశభక్తుందో అర్థమవుతుంది బాబాయ్. కానీ ఆ దేశభక్తి కేవలం సెల్యూట్ చేయడానికి మాత్రమే పరిమితమా బాబాయ్? భారత నారిని భారత మాతతో పోలుస్తారు. అలాంటి అమ్మాయికి న్యాయం చేయడం కోసం మీ హెల్ప్ కోరుతున్నాం. న్యాయం 4 పాదాల మీద నడిస్తేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. ఆలోచించండి బాబాయ్. అవిటితనం అంటే కాలో చెయ్యో దెబ్బతిండం కాదు బాబాయ్. ఒకరికి చెయ్యి అందించే సత్తా ఉండి కూడా సాయం చేయలేకపోవడం. డిపార్ట్మెంట్ మీద మీకుండే కోపం ఒక నేరస్తుడు తప్పించుకోవడానికి కారణం కాకూడదు. జనగణమన రాగానే కష్టమైనా సరే నిలబడ్డానికి ట్రై చేశారు. అలానే న్యాయం నిలబెట్టడం కోసం ట్రై చేయండి బాబాయ్. ఒక్క నిమిషం ఆగమ్మా.